ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఈ 10th క్లాస్ చాప్టర్ సిబిఎస్ఈ సిలబస్ని మనం 30 మినిట్స్ లోపల నేర్చుకున్నాం కాకుండా క్లియర్గా డీటెయిల్డ్గా అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, అన్ని యొక్క డెరివేషనల్ ప్రూఫ్స్ నేర్చుకున్నాము, ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకుందాం. సో నేను ఈ 30 మినిట్స్ లోపల ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈ ట్రిగ్నోమెట్రీ ఎందుకు, వీటి అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడ యూస్ చేస్తారు, సైన్ కాస్ టాన్ అంటే ఏంటి, కన్ఫ్యూజ్ లేకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రేషియోస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు డిఫరెంట్ యాంగిల్స్కి ఈ రేషియోస్ని ఎలా డెరైవ్ చేస్తారని డీటెయిల్గా డెరైవ్ చేసి కూడా చూపిస్తాను. ఫైనల్గా మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ కూడా నేర్చుకుంటాం. ఇలాగా డిఫరెంట్ అన్ని కాన్సెప్ట్స్ని మనం 30 మినిట్స్ లోపల కవర్ చేస్తాము. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు రివిజన్ చేయడానికి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాయడానికి కానీ ఈ వీడియోని క్విక్ రెఫరెన్స్గా పెట్టుకొని మీరు చూసుకోవచ్చు. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ట్రిగ్నోమెట్రీ అనేది చాలా అప్లికేషన్స్ ఉంటాయి. కాకపోతే మీకు 10th క్లాస్ స్టాండర్డ్లో మీకు ఈ ట్రిగ్నోమెట్రీని మోస్ట్లీ డిస్టెన్స్ అండ్ హైట్స్ కొలవడానికి మాత్రం యూస్ చేస్తారు. ఎలా అంటే మీరు నేల మీదే ఉండి ఈ బిల్డింగ్ యొక్క హైట్ని కొలవచ్చు. అలానే మీరు ఒక టవర్ టాప్లో ఉండి ఏదైనా వెహికల్ మీకు అప్రోచ్ అవుతున్నప్పుడు అది ఎంత దూరంలో ఉందో కనుక్కోవచ్చు, రివర్ యొక్క విడ్త్ని కనుక్కోవచ్చు. సో ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో డిఫైన్ చేశారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 90 degrees ఉన్న ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. సో ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇలాంటి 90 degrees ఉన్నటువంటి ట్రయాంగిల్లో డిఫైన్ చేశారు ట్రిగ్నోమెట్రీని. సో ఇక్కడ 90 degrees పోతే ట్రయాంగిల్లో రెండు యొక్క యాంగిల్స్ ఎంత ఉంటాయి? ఖచ్చితంగా 90 degrees కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ని అక్యూట్ యాంగిల్స్ అంటారు. సరే, అయితే ఏంటి? సో మీరు ఇప్పుడు అడగచ్చు, ఓకే ఈ సైన్, కాసు, టాన్, కాటు, సెకండ్, కొసెకండ్ అంటూ ఉంటారు కదా. సో ఇవన్నీ ఎలా వచ్చాయి, వీటి డెఫినేషన్స్ ఏంటి, ఇవి ఎందుకు వచ్చాయి, ఎలా డెరైవ్ అయ్యాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు నేను ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసాను. ఓకే, సో దీనికి ఒక తీటా యాంగిల్ తోటి ఇంకొక లైన్ గీసాను. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ తీటా డిగ్రీస్ అనమాట. ఓకే, సో దీని తర్వాత నేను ఏం చేస్తాను అంటే కొన్ని వర్టికల్ లైన్స్ గీయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక వర్టికల్ లైన్ గీసాను, ఇక్కడ ఒక వర్టికల్ లైన్ గీసాను. ఇలా నేను ఎన్నైనా వర్టికల్ లైన్స్ గీసుకోవచ్చు, రైట్? సో వర్టికల్ లైన్ అంటే ఏంటి? ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఇవి కట్ చేసినటువంటి రెండు పాయింట్స్ మార్క్ చేస్తాను. చూడండి, ఇది ఏబి అని లైన్ అని, ఇది సిడి అనే లైన్ అని, ఇది ఈఎఫ్ అనే లైన్ అని మార్క్ చేశాను. సో ఇప్పుడు ఏమైంది, మనకి చాలా ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. అదేంటి? ఓఏబి అనేది ఒక ట్రయాంగిల్, ఓసిడి అనేది ఇంకొక ట్రయాంగిల్, ఓఈఎఫ్ అనేది ఇంకొక ట్రయాంగిల్. ఇలాగా డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. సో ఇక్కడ ఏ యాంగిల్ ఎంత? 90 degrees, సి 90 degrees అండ్ ఈ 90 degreesగా తీసుకున్నాం అన్నట్టు, రైట్? సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ అన్నీ ఏమవుతాయి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎలా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి? ఏ క్రైటీరియా ద్వారా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి, అదేంటో చూద్దాం. సో ఇప్పుడు మీరు ఈ రెండు ఫస్ట్ ఈ యొక్క ట్రయాంగిల్స్ అన్ని గమనిస్తే ఈ యొక్క తీటా యాంగిల్ అనేది వీటన్నిటికీ కామన్గా ఉంది కదా. సో ఇప్పుడు ఓఏబి ట్రయాంగిల్ చూసుకున్నా తీటా అనేది సేము, ఓసిడి అనే యాంగిల్ ట్రయాంగిల్ చూసుకున్నా కూడా తీటా అనేది సేము. అలాగే ఏ ట్రయాంగిల్ చూసుకున్నా కూడా తీటా యాంగిల్ కామన్. మీరు యాంగిల్ ఏ, యాంగిల్ సి, యాంగిల్ ఈ ఇవన్నీ చూసుకుంటే 90 degrees. ఒక ట్రయాంగిల్లో రెండు యాంగిల్స్ సేమ్గా ఉంటే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా సేమ్గా ఉంటుంది, రైట్? సో అప్పుడు మూడు యాంగిల్స్ సేమ్ అయితే ఏమవుతాయి? ఆ ట్రయాంగిల్స్ అన్నీ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? వాటి యొక్క సైడ్ రేషియోస్ సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి. సేమ్ ప్రపోర్షన్లో ఉండడం అంటే అవి ఒక ట్రయాంగిల్ నుంచి ఒక ట్రయాంగిల్కి 1.5 times ఉండడం, 2 times ఉండడం, 3 times ఉండడం, లేకపోతే 0.5 times ఉండడం, 0.2 times ఉండడం. అంటే ఏంటంటే ఆ రెండు ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని రేషియోస్ చేస్తే ఆ రేషియో అనేది ఈక్వల్గా వస్తుంది అనమాట. అంటే వాటి యొక్క సైడ్స్ ఈక్వల్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు ట్రయాంగిల్స్ తీసుకుంటాను. చూడండి, ఇక్కడ ఓఏబి అనే ట్రయాంగిల్, ఓసిడి అనే ట్రయాంగిల్ తీసుకొని వాటి సైడ్ రేషియోస్ వేస్తే, సైడ్ రేషియోస్ ఏంటి అంటే చూడండి, ఓఏ బై ఓసి అనేది సైడ్ రేషియోస్. అంటే ఈ ఓఏ అనేది ఫస్ట్ ట్రయాంగిల్, ఓసి అనేది సెకండ్ ట్రయాంగిల్. అలానే ఓబి అనేది ఫస్ట్ ట్రయాంగిల్, ఓడి అనేది సెకండ్ ట్రయాంగిల్. అలానే ఏబి బై సిడి. సో ఈ సైడ్ రేషియోస్ అన్ని కాన్స్టెంట్గా ఉంటాయని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం, రైట్? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫస్ట్ టూ టర్మ్స్ని సపరేట్గా ఇక్కడ రాస్తాను. చూడండి, ఓఏ బై ఓసి ఈక్వల్ టు ఓబి బై ఓడి అని రాస్తాను, రైట్? సో ఇక్కడ ఓఏ ఏంటి? ఫస్ట్ ట్రయాంగిల్ది. ఓసి ఏంటి? సెకండ్ ట్రయాంగిల్ది. అలానే ఇక్కడ ఓబి అనేది ఫస్ట్ ట్రయాంగిల్ది, ఓడి అనేది సెకండ్ ట్రయాంగిల్ది కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఈక్వల్ సైన్ని ఒక సైడ్ ఫస్ట్ ట్రయాంగిల్ది, రెండో సైడ్ సెకండ్ ట్రయాంగిల్ది వచ్చేలాగా చేస్తాను. దానికోసం ఏం చేస్తానంటే ఈ ఓబి టర్మ్ని ఇటు పక్కకి, ఈ ఓసి టర్మ్ని ఇటు పక్కకి పంపిస్తాను. చూడండి, ఓఏ బై ఓబి రాశాను, ఇటుపక్క ఓసి బై ఓడి అని రాశాను. ఇలా రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఈక్వేషన్ ఏ విధంగా కూడా మారదనమాట.
సో ఇప్పుడు గమనించినట్లయితే మీరు ఓఏ బై ఓబి అంటే చూడండి, ఓఏ బై ఓబి అనేది రైట్, అలానే ఓసి బై ఓడికి ఈక్వల్ అని వచ్చింది రైట్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క సైడ్స్ని ప్రతిసారి ఇట్లా ఓఏ ఓబి ఓసి ఓడి అని మాట్లాడుకోకుండా ఈ యొక్క ప్రతి ఒక్క సైడ్స్కి కొన్ని నేమ్స్ ఇద్దాం. దేనికైనా కూడా మనం నేమ్స్ ఇచ్చుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట మాట్లాడుకోవడానికి కదా. సో ఇప్పుడు కొన్ని పేర్లు ఇద్దాం. ఓకే, మనకు తెలుసు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ దగ్గర 90 degrees ఉంటుంది కాబట్టి ఓబి ఏమవుతుంది, ఓడి ఏమవుతుంది, ఇవన్నీ హైపోటెన్యూస్ అవుతాయి రైట్. సో దీనికి హైపోటెన్యూస్ అని మనకు ఆల్రెడీ ఈ నేమ్ తెలుసు. సో ఇప్పుడు ఓఏ ఓసి ఈ సైడ్స్ అన్నిటికీ ఏమైనా పేరు పెడదాం అంటే చూద్దాం. సో ఇక్కడ తీటా యాంగిల్ అనుకున్నాం కదా, తీటాకు ఆనుకొని ఉంది కదా ఈ సైడ్ని, ఆనుకున్నటువంటి సైడ్ని మనం అడ్జసెంట్ టు తీటా అన్నాం రైట్. అలా కాకుండా ఏబి కానీ సిడి కానీ ఈఎఫ్ కానీ ఈ తీటాకి ఆపోజిట్గా ఉన్నాయి కదా. సో వీటిని ఏమన్నా అంటే ఆపోజిట్ టు తీటా అందాం, అలానే ఆపోజిట్ టు తీటా అందాం రైట్. సో మనం వీటికి పేర్లు పెట్టేసాం. ఓకే, సో ఇక్కడ ఓఏ ఓబి రాసే బదులు ఈ పేర్ల రూపంలో రాద్దాం రైట్. సో ఓఏ ఏమైంది, అడ్జసెంట్ టు తీటా ఫ్రమ్ ది ఫస్ట్ ట్రయాంగిల్ రైట్. ఓకే, సో అడ్జసెంట్ టు తీటా డివైడెడ్ బై ఓబి అనేది ఏమైంది, హైపోటెన్యూస్ అండి, హైపోటెన్యూస్ ఫ్రమ్ ది ఫస్ట్ ట్రయాంగిల్. అలానే ఓసి అయితే సెకండ్ ట్రయాంగిల్. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ ట్రయాంగిల్స్ యొక్క అన్ని యొక్క ట్రయాంగిల్స్కి ఇట్లా అడ్జసెంట్ టు తీటా బై హైపోటెన్యూస్ అనేది కాన్స్టెంట్గా ఉంది రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ లాస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటాను. సో ఓబి బై ఓడి ఈక్వల్ టు ఏబి బై సిడి అయింది. ఇప్పుడు కూడా నేను ఒకే ట్రయాంగిల్కి సంబంధించిన ఒక సైడ్ పంపిస్తాను. అలా పంపిస్తే ఇప్పుడు ఈ సిడిని ఇటు పక్క పంపించాను, ఈ ఓబిని ఇటు పక్క పంపించాను. సిడి బై ఓడి అయింది. సిడి అంటే ఏంటి చూడండి, సిడి అనేది ఆపోజిట్ టు తీటా, ఓడి అనేది హైపోటెన్యూస్ అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే ఆపోజిట్ టు తీటా బై హైపోటెన్యూస్ ఈజ్ కాన్స్టెంట్ అని వచ్చింది అనమాట ఇక్కడ రైట్. అలానే మనం ఈ ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని ఈక్వల్ చేసాం అనుకోండి, మనకి ఎలా వస్తుందంటే ఆపోజిట్ టు తీటా బై అడ్జసెంట్ టు తీటా అనేది కాన్స్టెంట్గా వస్తుంది. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ అన్నిటికీ అన్ని కాంబినేషన్స్ ఆఫ్ సైడ్స్ అనేది కాన్స్టెంట్గా వచ్చిందనమాట అయిపోయింది. అయితే ఏంటి ఈ మరి సైన్ కాసు టాన్లు ఎందుకు వచ్చాయి అంటారు మీరు, ఇప్పుడు చూద్దాం ఎందుకు వచ్చాయి. సో ఇవన్నీ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఇవన్నీ కాన్స్టెంట్ అని రైట్. సో మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అనమాట. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ మారకుండా సేమ్ యాంగిల్ ఉంటే ఇది ఒక కాన్స్టెంట్గా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం, మనకు తెలుసు రైట్. కాకపోతే ప్రతిసారి మాట్లాడుకునేటప్పుడు ఈ విధంగా రాయాలి కదా మనం, ఆపోజిట్ బై సైన్ కాన్స్టెంట్ అని, అడ్జసెంట్ సైడ్ కాన్స్టెంట్ అని అలా రాయకుండా మనం వీటికి కూడా కొన్ని నేమ్స్ ఇస్తాం అనమాట. అలా ఎలా ఇస్తాం అంటే నేము ఆపోజిట్ టు హైపోటెన్యూస్కి సైన్ అని నేమ్ ఇచ్చాం ఓకే, అలానే అడ్జసెంట్ టు హైపోటెన్యూస్కి కాస్ అని నేమ్ ఇచ్చాం, అలానే ఆపోజిట్ టు అడ్జసెంట్కి టాంజెంట్ ఆర్ టాన్ అని నేమ్ ఇచ్చాం ఓకే. సో ఇది ఈచ్ యాంగిల్కి ఒక కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. కాన్స్టెంట్ చేంజ్ అయితే యాంగిల్ చేంజ్ అవుతుంది, యాంగిల్ చేంజ్ అయితే కాన్స్టెంట్ చేంజ్ అవుతుంది ఓకే. సో అంటే మనకి యాంగిల్ తెలిస్తే కాన్స్టెంట్ కనుక్కోవచ్చు, కాన్స్టెంట్ తెలిస్తే యాంగిల్ కనుక్కోవచ్చు. అంటే పర్టికులర్ యాంగిల్కి ఈ కాన్స్టెంట్ అనేది ఒకటే ఉంటుంది అనమాట. అందుకని తీటాతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి సైన్ తీటా అన్నారు అనుకోండి, సో ఓకే సైన్ అనగానే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని వచ్చేస్తుంది మీకు ఓకే. నెక్స్ట్ తీటా అనగానే ఆ రేషియో అనేది ఈ తీటా యాంగిల్కి ఇవ్వబడింది అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఓకే, క్లియర్. సో ఇలా కాన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏం చేశారు అంటే సైన్ 1 degreeకి ఒక రేషియో వస్తుంది, సైన్ 2 degreeకి ఒక రేషియో వస్తుంది, అలా 2.5 degreeకి ఒక రేషియో వస్తుంది. అట్లాగా ఎవ్రీ యాంగిల్కి ఒక్కొక్క రేషియో వచ్చేస్తుంది మీకు ఓకే, ఒక్కొక్క రేషియో కాన్స్టెంట్గా వచ్చేస్తుంది. అవన్నీ ఏం చేశారంటే క్యాలిక్యులేటర్లో అవన్నీ డెరైవ్ చేసుకుని క్యాలిక్యులేటర్లో మీకు ఇన్ఫినిట్గా ఇస్తారనమాట. ఒకవేళ మీకు ఇక్కడ యాంగిల్ 30 degrees ఉంది, అప్పుడు మీరు క్యాలిక్యులేటర్లో సైన్ 30 కొడితే ఏదో 1/2 అని వచ్చింది అనుకోండి, అంటే ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనేది 1/2 అనమాట. అంటే ఏబి బై ఏసీ అనేది 1/2 అవుతుంది. ఇలా తెలిస్తే మీరు ఎలాగా ఈజీగా ఒక సైడ్ తెలిస్తే ఇంకొక సైడ్ కనుక్కోవచ్చు కదా. సో అలా ఈజీగా మనం ఈ డిస్టెన్స్ అండ్ హైట్స్ యూజ్ చేయడానికి మనం ఈ విధంగా ట్రిగ్నామెట్రీని యూజ్ చేస్తాం అనమాట ఓకే. అలానే ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్కి ఈక్వల్ అవుతుంది రైట్. సో ఇప్పుడు సైన్ తీటా అంటే దీనికి రాద్దాం. ఇక్కడ ఏం చెప్పాను, సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని ఓకే. ఆపోజిట్ అంటే ఇక్కడ ఏబి అయింది, హైపోటెన్యూస్ అంటే ఏసీ అయింది, సో ఏబి బై ఏసీ అవుతుంది. అలానే కాస్ తీటా చూస్తే అడ్జసెంట్ అంటే బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ అవుతుంది రైట్. అలానే ట్యాన్ తీటా చూస్తే ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ అవుతుంది రైట్ ఓకే. సో ఇప్పుడు సైన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాన్స్టెంట్ అయితే
అలానే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ కూడా కాన్స్టెంట్ అవుతుంది కదా. సో వీటి రెసిప్రోకల్స్ కూడా ఇంకొక నేమ్స్ పెట్టారనమాట. ఓకే, అది ఎలా అంటే సైన్కి రివర్స్ దాన్ని కొసెకెంట్ అంటారు, కాస్కి రివర్స్ దాన్ని సీకెంట్ అంటారు, టాన్కి రివర్స్ దాన్ని కాట్ అంటారు. ఓకే ఓకే సో ఇలా వచ్చాయన్నమాట ఈ సైను, కాసు, టానో రేషియోస్. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మీరు యాంగిల్ తెలిస్తే ఈ రేషియో మనకు తెలుసు అని, ఒకవేళ ఈ రేషియో తెలిస్తే మనకి యాంగిల్ తెలుసు అనేది పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో ఈ ప్రాబ్లం చేద్దాం. ట్రయాంగిల్ ఏబీసీలో రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది, ఏబీ ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు, మనకి సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమన్నాడు, సైన్ సి కాస్ సి కనుక్కోమన్నాడు. రైట్, సో ఫస్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేద్దాం. సో బి దగ్గర 90 degrees ఉంది అన్నాడు. రైట్, సో ఇప్పుడు మార్క్ చేద్దాం, ఏబిసి అనే ట్రయాంగిల్ మార్క్ చేసాం. ఏబి ఎంత ఇచ్చాడు, 24 అని ఇచ్చాడు. బీసీ అనేది 7 ఇచ్చాడు. రైట్, సో ఏసీ ఎలా కనుక్కుంటారు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రెండు సైడ్స్ తెలిస్తే మనం పైథాగరస్ థియరం వాడి కనుక్కుంటాం. ఓకే, సో పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని చెప్తుంది. రైట్, సో ఇక్కడ మనం ఏసీ స్క్వేర్ ఏసీ కనుక్కోవాలి. సో ఏబీ తెలుసు మనకి, అంటే 24 హోల్ స్క్వేర్ ప్లస్ 7 హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 625 అని వస్తుంది. రైట్, సో ఇప్పుడు ఏసీ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 625. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఎంత, 25. రైట్, సో మనకి ఏసీ తెలిసిపోయింది 25, ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ సైన్ ఏ కాస్ ఏ కనుక్కుందాం. ఓకే, సో సైన్ ఏ అంటే ఏంటి చెప్పాను, ఇక్కడ ఏ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, బీసీ కదా. ఓకే, సో బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ అవుతుంది. రైట్, సో బీసీ ఎంత అవుతుంది ఇక్కడ 7 బై ఏసీ అంటే 25. ఓకే, అంటే సైన్ ఏ రేషియో వచ్చి 7/25. అలానే ఇంకేం అడిగాడు, కాస్ ఏ అని అడిగాడు. కాస్ ఏ అంటే చూడండి అడ్జసెంట్ సైడ్ అంటే అవుతుంది ఏబీ కదా, సో అడ్జసెంట్ సైడ్ ఏబీ బై హైపోటెన్యూస్ అంటే సేమ్ ఏసీ. ఓకే, అంటే అడ్జసెంట్ సైడ్ ఏబీ అంటే 24 కదా, సో 24/25 అవుతుంది అనమాట. ఓకే, సో అలానే అడిగాడు, సైన్ సి అడిగాడు, కాస్ సి అడిగాడు. ఓకే, సైన్ సి అడిగాడు, సైన్ సి అంటే ఇది కదా యాంగిల్. ఓకే, ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది, ఏబీ అవుతుంది. రైట్, సో ఏబీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. ఓకే, ఏబీ ఎంత 24/25. ఓకే, అలానే కాస్ సి కనుక్కోవాలంటే అడ్జసెంట్ సైడ్ అంటే కాస్ సికి అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ అవుతుంది. సో బీసీ బై హైపోటెన్యూస్ అనేది ఏసీ. రైట్, సో 7/25 అవుతుంది. కొన్ని కామన్గా యూజ్ చేసేటటువంటి యాంగిల్స్కి ఈ వాల్యూస్ని ఎలా డెరైవ్ చేస్తామో చూద్దాం. మనం ఇప్పుడు ఈ రేషియోస్ 45 degrees యాంగిల్కి డెరైవ్ చేద్దాం. ఓకే, సో దానికోసం మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, దీంట్లో మనం 45 degree తీసుకున్నాం ఒక యాంగిల్. ఎందుకు తీసుకున్నాం 45 degree అంటే మనం 45 degreesకి కనుక్కోవాలి కాబట్టి రేషియోస్ 45గా తీసుకున్నాం. సో ఒక ట్రయాంగిల్లో ఒకటి 45, ఒకటి 90 degrees అయితే ఇంకోటి కూడా ఆటోమేటిక్గా 45 అవుతుంది, ఎందుకంటే టోటల్ సమ్ వచ్చి 180 degree ఉండాలి కదా. రైట్, సో ఇక్కడ ట్రయాంగిల్కి ఒక ప్రాపర్టీ ఉంది, యాంగిల్ సేమ్ అయితే బట్ ఇక ఆపోజిట్ సైడ్ కూడా సేమ్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్లో ఒక సైడ్ ఏగా తీసుకున్నాను అనుకోండి, దాని ఓకే అంటే ఏంటి, ఏ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ వచ్చి ఏగా తీసుకున్నాను. సో ఇది 45 degrees ఉంది, ఇక్కడ సి కూడా 45 degree కాబట్టి దీని ఆపోజిట్ సైడ్ కూడా అంతే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కూడా ఏగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ హైపోటెన్యూస్ ఎలా కనుక్కుంటాం, పైథాగరస్ థియరం వాడి కనుక్కుంటాం. ఓకే, సో పైథాగరస్ థియరం ఏంటి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ ఏబీ బీసీని ఏ అనుకున్నాం కాబట్టి ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని వస్తుంది, అంటే 2a స్క్వేర్. అంటే ఏసీ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ 2a స్క్వేర్ది ఏ అనమాట. అంటే ఏసీ డైమెన్షన్ వచ్చింది ఏంటి, స్క్వేర్ రూట్ 2 ఇంటూ ఏ. సో ఇక్కడ మార్క్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం సైన్ కాస్ టాన్ కనుక్కోవడానికి చూద్దాం. ఓకే, సో సైన్ సి ఇది ఎలా తీసుకోవచ్చు, ఏ అయినా తీసుకోవచ్చు, రెండు 45 degrees కాబట్టి ఇప్పుడు నేను సైన్ రేషియోది ఇక్కడ సి యాంగిల్కి రాస్తాను చూడండి. సో సైన్ సి ఈక్వల్ టు అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా, ఆపోజిట్ అనేది ఏబి, హైపోటెన్యూస్ అనేది ఏసీ అయింది. రైట్, ఇక్కడ సి అనేది యాంగిల్ ఎంత 45 degrees. సో సైన్ 45 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బదులు ఏ సబ్స్టిట్యూట్ చేశాను, హైపోటెన్యూస్ స్క్వేర్ రూట్ 2 ఇంటూ ఏ అయింది. సో ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయి సైన్ 45 అనేది 1/√2 వస్తుంది. సో ఇక్కడ సీనే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ తీసుకున్నా కూడా మీకు ఇదే వస్తుంది, ఎందుకంటే రెండు 45 degrees కాబట్టి. రైట్, సో సైన్ 45 డెరైవ్ చేసాం. ఇప్పుడు కాస్ సి చూద్దాం. కాస్ సి అంటే అడ్జసెంట్ సైడ్ కదా, అంటే ఏంటి బీసీ బై హైపోటెన్యూస్ ఎస్సీ అవుతుంది. రైట్, సో ఇది కూడా ఏనే కాబట్టి ఏ బై స్క్వేర్ రూట్ 2 ఇంటూ ఏ అవుతుంది. సో కాస్ 45 కూడా 1/√2 అని వస్తుంది. ఓకే,
సో tan θ అంటే ఏంటి? ఇక్కడ tan 45 వేస్తే ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ ఏబీ బై బీసీ అవుతుంది, రైట్? సో ఏ బై ఏ అవుతుంది. సో tan 45 అనేది 1 అవుతుంది. ఓకే, tan 45 సైన్ బై కాస్ చేసినా కూడా వచ్చేస్తుంది. అంటే మనం 45 డిగ్రీస్ యాంగిల్కి ఇప్పుడు మనం సైన్, కాసు, టాన్ రేషియోస్ కనుక్కున్నాం. సో సెకండ్ కాట్ కావాలంటే వీటిని రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది. సో 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ డెరైవ్ చేయడం కోసం మనం ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ తీసుకుందాం. అంటే ఏంటి? అన్ని యాంగిల్స్ 60 డిగ్రీస్ ఉంటాయి, రైట్? అంటే అన్ని సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ కూడా సేమ్గా ఉంటాయి. ఓకే, అన్ని సైడ్స్ కూడా సేమ్గా ఉంటాయి ఈ ట్రయాంగిల్లో, రైట్? సో నేను ఇప్పుడు ఈచ్ యొక్క సైడ్ని 2a తీసుకుంటాను. అంటే ఇది 2a అయితే ఇది కూడా 2a అవుతుంది, ఇది కూడా 2a అవుతుంది. నేనేం చేస్తానంటే ఇక్కడ ఏ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తాను అనమాట. అంటే ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అయ్యే విధంగా. ఓకే, సో ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ఇట్లా పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తే యాంగిల్ నుంచి, సో ఈ యాంగిల్ కరెక్ట్గా స్ప్లిట్ అయ్యి 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ అవుతుంది. ఓకే, అంటే ఈ బీడీ బీసీ డిస్టెన్స్ ఈక్వల్గా అవుతుంది అనమాట. అంటే ఈ రెండు యొక్క డిస్టెన్స్ నేను ఇప్పుడు ఏ అవుతుంది, రైట్? సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్స్ గమనిస్తే మనకి ఏబీ తెలుసు, బీడీ తెలుసు, డీసీ తెలుసు, ఏసీ తెలుసు. ఓకే, మనకు తెలియంది ఏడీ ఒకటే ఉంది. సో ఏడీ కూడా కనుక్కుంటే మనం సైన్, కాస్, టాన్ అన్నీ వేసేసి వాటి యొక్క రేషియోస్ కనుక్కోవచ్చు. ఏడీ కనుక్కోవడం కోసం నేను పైథాగరస్ థియరం వాడి కనుక్కుంటాను. సో ఈ ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏమవుతుంది? ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ అవుతుంది కదా, రైట్? సో ఇక్కడ మనం ఏడీ స్క్వేర్ కనుక్కోవాలి కదా. సో ఏబీ స్క్వేర్ అంటే ఎంత? 2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ ఎంత అయింది? ఏ అయింది కదా, సో ఏ స్క్వేర్ అయింది. సో ఏడీ స్క్వేర్ ఏమవుతుంది? 4a స్క్వేర్లో నుంచి ఒక స్క్వేర్ తీసేస్తే మనకి 3a స్క్వేర్ వస్తుంది. సో ఏడీ కావాలంటే √3 ఇంటూ ఏ అవుతుంది, రైట్? సో √3 ఇంటూ ఏని మనం డయాగ్రామ్లో మార్క్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి అన్ని డైమెన్షన్స్ వచ్చేసినాయి. సో ఇది పర్టికులర్ బైసెక్ట్ చేస్తే ఇక్కడ యాంగిల్స్ ఏమవుతాయి? పర్ఫెక్ట్గా డివైడ్ అవుతాయి. సో 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ అనేవి. సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో 30 డిగ్రీస్ ఉంది, 60 డిగ్రీస్ ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం 30 డిగ్రీస్ కనుక్కోవడానికి చూద్దాం. ఓకే, సో ఈ ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకొని ఈ 30 డిగ్రీస్ యొక్క యాంగిల్కి అన్ని రేషియోస్ రాద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది ట్రయాంగిల్ ఏబిడి. సో ఈబిబి అనే ట్రయాంగిల్ తీసుకుంటే, సో సైన్ 30 అంటే సైన్ ఏ దగ్గర తీసుకుంటే అదేమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా సైన్కి. ఆపోజిట్ సైడ్ అంటే బీడీ అవుతుంది, హైపోటెన్యూస్ అంటే ఏబి అవుతుంది. సో బీడీ బై ఏబి అయింది, రైట్? సో బీడీ అంటే ఏ బై హైపోటెన్యూస్ అంటే 2a కదా, 2a పెడితే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయి సైన్ 30 అనేది 1/2గా వస్తుంది, రైట్? అలానే మనం కాస్ ఏ చేద్దాం. కాస్ ఏ అడ్జసెంట్ సైడ్ ఏడీ కదా, సో ఏడీ బై హైపోటెన్యూస్ అనేది ఏబి వేస్తే √3 ఇంటూ ఏ బై 2 ఇంటూ ఏ అవుతుంది. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ 30 అనేది √3/2 అవుతుంది, రైట్? అలానే tan ఏ చేద్దాం. ఓకే, ఆపోజిట్ సైడ్ ఏంటి? బీడీ కదా. ఓకే, అడ్జసెంట్ సైడ్ అంటే ఏడీ, రైట్? సో బీడీ బై ఏడీ అవుతుంది. అంటే ఏ బై √3 ఇంటూ ఏ అవుతుంది. అంటే tan 30 అనేది 1/√3 అవుతుంది. ఓకే, సో ఒకసారి ఈ 3 కనుక్కున్న తర్వాత వాటి యొక్క రెసిప్రోకల్స్ ఉన్నాయి కదా, కొసెకంట్, సీకెంట్, కాట్ అనేవి, వీటిని రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట, అంతే. ఓకే, సో మనం ఇప్పుడు 30 డిగ్రీస్కి ఈ రేషియోస్ అన్నీ కనుక్కున్నాం. అలానే 60 డిగ్రీస్ కనుక్కున్నాం. ఓకే, సో 60 డిగ్రీస్ కావాలంటే మనం ఈ యొక్క యాంగిల్ని యూజ్ చేయాల్సి వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఈ యొక్క ట్రయాంగిల్, సేమ్ ట్రయాంగిల్ నుంచి ఈ యాంగిల్ రాద్దాం. ఓకే, సైన్ బి అనమాట. ఇది సైన్ బి రాస్తే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ కదా, ఏబీ బై హైపోటెన్యూస్ అనేది ఏబీ, రైట్? అంటే √3 ఇంటూ ఏ బై 2 ఇంటూ ఏ అవుతుంది. సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ 60 అనేది √3/2 వస్తుంది. అలానే మనం చేసుకుంటే వెళ్తే కాస్ పీకి అనేది 1/2 వస్తుంది. ఓకే, అలానే ట్యాన్కి √3 అని వస్తుంది. ఓకే, సో ఇలాగ సింపుల్గా మీరు ఒకసారి డయాగ్రామ్ వేసేస్తారంటే ఈ రేషియో సైడ్ అనేది పెద్ద కష్టం కాదు, సింపుల్గా వేసేయచ్చు అనమాట. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని, ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. సో ఇక్కడ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ఏడీ అనేది కనుక్కుంటే సరిపోతుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మనం 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ కూడా మనం డెరైవ్ చేసాం అన్ని యొక్క రేషియోస్ని. ఫస్ట్ 0 డిగ్రీస్ చూద్దాం. చూడండి, ఫస్ట్ 0 డిగ్రీకి సైన్ 0కి ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ తీటా అనేది కదా, సో 0 కనుక్కోవాలంటే తీటా అనేది ఏమైపోవాలి? 0 అయిపోవాలి. 0 ఎప్పుడు అవుతుంది? ఈ యాంగిల్ తగ్గుతూ వస్తే అవుతుంది. ఈ యాంగిల్ తగ్గాలి అంటే ఏం చేయాలి? ఈ యొక్క ఏ పాయింట్ ఉంది కదా, ఈ ఏ పాయింట్ నేను డౌన్గా మూవ్ చేస్తూ వస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ ఉంది ఏ పాయింట్. ఓకే, ఇక్కడ సైన్ సి అని రాశాను అనుకోండి, ఆపోజిట్ సైడ్ ఏబీ బై
హైపోటెన్యూస్ అనేది ఏసీ అవుతుంది కదా. ఓకే, సో దీన్ని ఏ పాయింట్ని తగ్గిస్తూ వస్తాను అనమాట. నేను తగ్గించి వస్తూ ఒక చిన్న ట్రయాంగిల్ తీసుకుంటాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చిన్న ట్రయాంగిల్గా తీసుకుంటే ఏమవుతుంది, సో ఈ డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఏబీ అనేది వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏసీ అనేది ఏమైపోతుంది, ఈ బీసీకి ఈక్వల్ అయిపోతుంది చూడండి. సో ఈ పాయింట్ కిందకు వస్తూ ఉంటే విధంగా ఈ కిందకు వస్తూ ఉంటే ఇలాగా ఈ బీసీ డిస్టెన్స్కి ఏసీ డిస్టెన్స్ అనేది మ్యాచ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏసీ బదులు బీసీ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, ఏబీ అనేది ఆల్మోస్ట్ తగ్గుతూ వచ్చి 0 అయిపోతుంది అనమాట. ఓకే, అంటే 0/BC అని అవుతుంది. అంటే 0/ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది కదా. అందుకే మనకి sin 0 అనేది 0 అనమాట. ఓకే, ఇప్పుడు మనం sin 90 చూద్దాం. sin 90 ఎప్పుడు అవుతుంది, ఈ యాంగిల్ పెరుగుతూ పోవాలి కదా. ఈ సి పాయింట్ అనేది మూవ్ అవుతూ వెళ్తూ క్లోజ్గా బి పాయింట్ దగ్గరకు వచ్చేసింది అనుకోండి, ఈ తీటా అనేది 90 degrees అయిపోతుంది కదా, రైట్. సో ఇప్పుడు నేను సి పాయింట్ మూవ్ చేస్తూ వస్తాను చూడండి దగ్గరికి. వెళ్తూ ఉంటే ఏమైపోతుంది, ఈ బీసీ డిస్టెన్స్ అనేది 0 అయిపోతుంది, రైట్. బీసీ 0 అవుతుంది, ఏబీ ఏమవుతుంది, ఏసీకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏబీ అనేది ఏసీకి ఈక్వల్ అయిపోతుంది. sin 90 ఏంటి, ఆపోజిట్ సైడ్ కదా. ఆపోజిట్ సైడ్ అంటే ఏబీ/ఏసీ అని రాసా. ఆపోజిట్ సైడ్ ఏబీ అంటే ఈ ఏసీకి ఈక్వల్ అయిపోతుంది కదా. సో ఏబీ/ఏసీ అంటే ఏబీ/ఏసీ అనేది ఈక్వల్గా ఏబీకి అయిపోయింది కాబట్టి 1 వస్తుంది అనమాట. ఓకే, అంటే sin 90 అనేది 1 అవుతుంది, రైట్. ఇలానే మనం cos 0 అనేది 1 అని, cos 90 అనేది 0 అనేది ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఈ యొక్క యాంగిల్స్ అన్నిటికీ. సో స్టాండర్డ్ యాంగిల్స్ ఉన్నాయి కదా, 0 degree, 30 degree, 45 degree, 60 degree, 90 degrees. మనం ఈ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, ఈ రేషియోస్ అనేది చూద్దాం. మీరు సైన్ ఒక్కటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మిగతా టేబుల్ మొత్తం మీరు ఈజీగా ఫిలప్ చేసేయచ్చు. ఓకే, సో మనం ఇప్పుడే డెరైవ్ చేసాం కదా, sin 0 అని 0గా డెరైవ్ చేసాం. అలానే sin 30ని మనం 1/2గా డెరైవ్ చేసాం. sin 45 అన్ని 1/√2 గాను, sin 60ని √3/2 గాను, sin 90 అనేది 1గా డెరైవ్ చేసాం. ఇప్పుడు cos 0 చేయాలనుకోండి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, sin 90 - θ = cos θ అవుతుంది. ఓకే, అలానే cos 90 - θ = sin θ అవుతుంది. సో ఇది ఎలా అవుతుందో మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. sin 30 cos 60కి సమానం ఎలాగో తెలుసా మీకు. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, నేను బి దగ్గర 90 degrees ఉంటుంది. సో నేను యాంగిల్ సి దగ్గర θ degrees తీసుకుంటున్నాను. అప్పుడు యాంగిల్ ఏ ఎంత అవుతుంది, 90 - θ అవుతుంది. సో నేను ఇప్పుడు యాంగిల్ సి దగ్గర sin θ అని రాస్తాను. sin θ = ఆపోజిట్ సైడ్ ఏబీ/ హైపోటెన్యూస్ ఏసీగా రాశాను. కాస్ యాంగిల్ ఏ యాంగిల్ దగ్గర రాస్తాను అంటే cos 90 - θ దగ్గర రాస్తాను. అంటే అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, అప్పుడు ఏబీ అవుతుంది కదా. అడ్జసెంట్ సైడ్ ఏబీ/ హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే మనకి రైట్ సైడ్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ చేసుకుంటాం. అంటే sin θ. సో అర్థమైంది కదా. ఓకే, అంటే ఏంటి, కాస్ 0 అనేది sin 90కి ఈక్వల్ అవుతుంది కాబట్టి cos 0 కూడా నీకు ఇక్కడ 1 అయిపోతుంది అనమాట. ఓకే, అలానే cos 30 అనేది 90 - 30 చేస్తే ఎంత అవుతుంది, 60 కదా. సో sin 60 అనేది cos 60కి cos 30కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ √3/2 ఇట్లా వేసాం. సో 45 అలానే వేసాం, 30 ఇక్కడ 30 వేసాం, అంటే sin 90ది 0గా వేసాం. అంటే జస్ట్ ఈ వాల్యూస్ని రివర్స్లో రాస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి ఎందుకు రివర్స్లో రాస్తే సరిపోతుంది అనేది మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ బట్టి మీకు అర్థమైపోతుంది, రైట్. సో tan అంటే ఏంటి, sin/cos వేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ sin/cos వేద్దాం. ఓకే, 0/1 వేస్తే 0, అలానే ఇక్కడ 1/2/√3/2 వేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి 1/√3 వస్తుంది, రైట్. సో ఇక్కడ చూస్తే 2 క్యాన్సిల్ అయిపోయి 1 అని వస్తుంది, రైట్. సో ఇక్కడ చూస్తే √3 అని వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 1/0 అనేది నెంబర్ని డిఫైన్ చేయలేం కాబట్టి ఇది అన్డిఫైన్డ్గా వస్తుంది, రైట్. అలానే కాట్ అంటే ఏమవుతుంది, రివర్స్ కదా. ఓకే, అంటే cos θ/sin θ అయ్యాలి, అంటే 1/0 అయ్యాలి. 1/0 అన్డిఫైన్డ్ కాబట్టి cot 0 అనేది అన్డిఫైన్డ్, రైట్. సో అలానే cot 30 ఏమవుతుంది, cos θ/sin θ కదా. సో ఆర్ఎల్స్ ఇక్కడ కూడా మీరు ఇది దీన్ని రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో 1/√3 రివర్స్ చేస్తే √3. ఓకే, √3 అవుతుంది. దీని రివర్స్ అంటే 1 అవుతుంది.
దీని రివర్స్ అంటే 1/√3 అవుతుంది. ఓకే. సో దీని రివర్స్ అంటే అన్‌డిఫైన్డ్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని బట్టి చూద్దాం. కాస్ బై సైన్ బట్టి 0/1 అంటే ఎనీ నెంబర్ 0 బై ఎనీ నెంబర్ వేసుకుంటే మనకు 0గా వస్తుంది. రైట్. సో సీకెంట్ అంటే ఏంటి? 1/cos కదా. ఓకే. సో 1/1 అంటే 1. ఓకే. 1/√3/2 అంటే రివర్స్ కదా, 2/√3 అవుతుంది. సో ఇది √2 అవుతుంది. ఓకే. సో ఇది 2 అవుతుంది. ఓకే. సో ఇది వచ్చి అన్‌డిఫైన్డ్ అవుతుంది. రైట్. సో ఇలాగ మనం కొసెకెంట్ అంటే 1/sin వేసుకుంటే మనకి ఇవి కూడా నెంబర్స్ అలానే వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం అన్ని యొక్క యాంగిల్స్కి ఈ రేషియోస్ అనేది నెంబర్స్ అనేది టేబులేటెడ్ ఫార్ములాలో రాసేసాం. ఓకే. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. సో దిస్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ నో ఆల్రెడీ. ఇక్కడ నేను అన్ని రేషియోస్ క్విక్గా రాసేస్తాను. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా. ఓకే. సో మనకు తెలిసి రాసేద్దాం ఇక్కడ. ఓకే. సైన్ థీటా అంటే ఎంత? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో AB/AC. ఓకే. సో కొసెకెంట్ థీటా అంటే రివర్స్ ఆఫ్ దట్, రెసిప్రోకల్ ఆఫ్ దట్ కదా. సో కొసెకెంట్ థీటా అంటే AC/AB అవుతుంది. ఓకే. సో ఇది ఒక సెట్ అనమాట. అలాగే మనం కాస్ థీటా రాసాం అనుకోండి, అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే BC/AC అవుతుంది. రైట్. సో దీని యొక్క రెసిప్రోకల్ AC/BC అవుతుంది. రైట్. సో ఇది ఒక సెట్. నెక్స్ట్ థర్డ్ సెట్ ఈస్ టాన్ థీటా, దట్ ఈస్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో AB/BC అవుతుంది. దాని యొక్క రివర్స్ వచ్చి కాట్ థీటా, BC/AB అవుతుంది. రైట్. సో ఇది ఒక సెట్. ఇవన్నీ తెలుసు మనకి ఇక్కడ. ఓకే. మనకి పైథాగరస్ థియరం నుంచి ఒకటి తెలుసు. ఏంటి అది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది 2 అదర్ సైడ్ స్క్వేర్స్ కదా. సో అది ఇక్కడ రాసుకుంటాం అనమాట. అదేంటి? AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మొత్తం దాన్ని ఒక్కొక్క టర్మ్ తోటి ఒకసారి డివైడ్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మొత్తం టర్మ్ని AC² తోటి డివైడ్ చేశాను బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ బై AC² వచ్చింది, ఇక్కడ రైట్ సైడ్ కూడా AC² అని వచ్చింది. ఓకే. సో దీని ఇప్పుడు AC²/AC² అంటే ఏమవుతుంది? 1 అయిపోతుంది కదా. ఓకే. 1 ఈక్వల్ టు దీన్ని రాసుకోవచ్చు AB/AC² రాసుకోవచ్చు, దీన్ని BC/AC² రాసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే మీరు AB/AC ఏమవుతుంది? సైన్ థీటా కదా. అది స్క్వేర్ చేస్తాం కాబట్టి దాన్ని sin² థీటాగా రాసుకోవచ్చు. రైట్. సో sin² థీటా ప్లస్ cos² థీటా. యాక్చువల్గా సైన్ థీటా హోల్ స్క్వేర్, ఇది కాస్ థీటా హోల్ స్క్వేర్. కాకపోతే వీటిలో హోల్ స్క్వేర్ని ఇట్లాగా స్క్వేర్తో కూడా డివైడ్ చేస్తారన్నమాట. అందరితో మనం sin² థీటా ప్లస్ cos² థీటా అని రాసుకోవచ్చు. ఓకే. సో ఇది మొత్తానికి ఇది ఒక ఐడెంటిటీ. రైట్. ఏంటి అంటే sin² థీటా ప్లస్ cos² థీటా ఈక్వల్ టు 1 అనేది ఒక ఐడెంటిటీ అనమాట. సో ఈ ఐడెంటిటీ 0కి 90కి వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే. సో 0 పెట్టామనుకోండి, sin 0 ఎంత? 0 కదా. 0² అంటే 0, cos 0 అంటే 1 అవుతుంది, 1² అంటే 1 అయిపోతుంది కాబట్టి 1 ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే 0కి ఇది వ్యాలిడ్ అవుతుంది అనమాట. అలానే 90 డిగ్రీస్ వ్యాల్యూ అవుతుందో చూస్తే sin 90 అనేది 1 కాబట్టి, సో cos 90 అనేది 0 కాబట్టి 90 డిగ్రీస్ కూడా ఇది వ్యాలిడ్ అవుతుంది. సో దిస్ ఇస్ వ్యాలిడ్ ఫర్ ది థీటా లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండ్ లెస్సర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే అన్ని వాల్యూస్కి ఇది వ్యాలిడ్ అవుతుంది అనమాట ఈ ఐడెంటిటీ. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఐడెంటిటీ రావాలి అంటే, ఇంకా కొంచెం వేరే ఐడెంటిటీస్ రావాలంటే 2 విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు ఇందాక నేను AC²తో డివైడ్ చేశాను కదా ఎంటైర్ ఈక్వేషన్ని. అలా కాకుండా మొత్తం ఈక్వేషన్ని నేను AB² డివైడ్ చేస్తే ఇంకొక ఐడెంటిటీ వస్తుంది. అలానే BC² డివైడ్ చేస్తే ఇంకొక ఐడెంటిటీ వస్తుంది అనమాట. అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు ఏం చేస్తానంటే దీని మొత్తం నేను sin² థీటాతో డివైడ్ చేస్తాను. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని sin² థీటాతో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 1/sin² థీటా అంటే cos² థీటా అవుతుంది. sin² థీటా/sin² థీటా అంటే 1 వస్తుంది. cos² థీటా/sin² థీటా అంటే cos² కదా, అది cos² థీటా అవుతుంది. సో ఇది సెకండ్ ఐడెంటిటీ అనమాట. అలానే ఈ మొత్తం దాన్ని నేను cos² థీటాతో డివైడ్ చేస్తాను. సో ఇప్పుడు 1/cos² థీటా అంటే sec² థీటా అవుతుంది. సో sec² థీటా అవుతుంది. అలానే sin² థీటా/cos² థీటా అంటే tan² థీటా అవుతుంది. cos² థీటా/cos² థీటా అంటే 1 అవుతుంది అనమాట. అంటే ఈ ఫస్ట్ ఐడెంటిటీని sin² థీటాతో డివైడ్ చేస్తే ఇది వస్తుంది, cos² థీటాతో చేస్తే ఈ సెకండ్ ఐడెంటిటీ వస్తుంది అనమాట. cot 0 ఎంత? cot 0 ఎంత? tan 0 0 కాబట్టి cot 0 అనేది డిఫైన్ చేయలేం కాబట్టి ఇది 0కి వర్క్ అవ్వదు అనమాట. ఓకే. ఇది 0కి వర్క్ అవ్వదు, 90కి వర్క్ అవుతుంది. అలానే ఇప్పుడు tan 90 అనేది ఇన్ఫినిటీ కాబట్టి ఇది 90కి వర్క్ అవ్వదు, 0కి వర్క్ అవుతుంది అనమాట ఐడెంటిటీ. ఈ 3 అనేది ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అనమాట 10th క్లాస్ స్టాండర్డ్స్.
ఇప్పుడు ఇక్కడ మనం ఒక ట్రిగ్నామెట్రీ రేషియోస్ తెలిస్తే మనం ఏ రేషియో అయినా కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, sin A 3/4 అని ఇచ్చాడు. దీన్ని మనం 2 మెథడ్ల ద్వారా చేయొచ్చు. ఓకే. ఫస్ట్ మనం ఫార్ములా మెథడ్ ద్వారా చేద్దాం. సో ఇది మొత్తం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుందని తెలుసు కాబట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఓకే. సో ఇది ఏ అనుకున్నాం అనుకోండి. ఓకే. సో sin A అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ సైడ్ అంటే ఏ, హైపోటెన్యూస్ అంటే ఇది, రైట్. సో ఇక్కడ 3/4 ఉండాల్సిన అవసరం లేదు. ఏ డైమెన్షన్లో అయినా ఉండొచ్చు అనమాట ఈ ట్రయాంగిల్. కాబట్టి సమ్ ఏ 3Aగా 4Aగా తీసుకున్నాం అనుకోండి ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, sin A అనేది ఇప్పుడు మీరు చూసుకుంటే ఓకే, ఆపోజిట్ సైడ్ 3A, హైపోటెన్యూస్ వచ్చి 4A అయిపోయి ఏ క్యాన్సిల్ అయిపోయి 3/4 అవుతుంది కదా. అంటే ఏ డైమెన్షన్లోనే ఉండొచ్చు కాబట్టి ఏ అనే టర్మ్ ఎక్స్ట్రాగా తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఏగా తీసుకున్నాను కాబట్టి జస్ట్ ఇది BC అనుకుంటాను. సో ఇదే 90 degrees మన ఇష్టం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనకి AB తెలుసు, BC తెలుసు. ఓకే. ఇప్పుడు AC ఎలా అనుకుంటాం, పైథాగరస్ థియరం వాడి కనుక్కుంటాం. అదేంటి, ఓకే. సో ఇక్కడ AB స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకే. సో AB స్క్వేర్ అంటే 4A స్క్వేర్ ఈక్వల్ టు మనం AC కనుక్కోవాలి. AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అంటే 3A హోల్ స్క్వేర్. ఓకే. సో AC స్క్వేర్ ఏమవుతుంది, ఇక్కడ 16A స్క్వేర్ మైనస్ 9A స్క్వేర్ అవుతుంది. ఓకే. సో ఇది 7A స్క్వేర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు AC ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ ఏ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మార్క్ చేసేద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ ఏ. ఓకే. సో ఇప్పుడు మనకి అన్ని డైమెన్షన్స్ వచ్చేసినాయి. మనకి ఇప్పుడు ఏ రేషియో అడిగితే ఆ రేషియో డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి కాస్ ఏ కనుక్కోవాలి. కాస్ ఏ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ కదా. అడ్జసెంట్ సైడ్ అంటే AC బై హైపోటెన్యూస్ అంటే AB కదా. సో AC ఎంత, స్క్వేర్ రూట్ 7 ఇంటూ ఏ బై 4 ఇంటూ ఏ అయింది. ఓకే. సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 7/4 అవుతుంది కాస్ ఏ అని. ఓకే. అలానే tan A కనుక్కోమన్నాడు. ఓకే. tan A అంటే ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఎంత, 3 ఇంటూ ఏ అనేది ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ ఏ. ఓకే. అంటే 3/√7 అని వస్తుంది. ఓకే. యూజువల్గా డినామినేటర్లో మనం స్క్వేర్ రూట్ టర్మ్స్ ఉంచాం కాబట్టి మనం నార్మలైజ్ చేస్తాం అనమాట. √7/√7తో మల్టిప్లై చేస్తే మనకి అవుతుంది 3√7/7 అవుతుంది. ఇప్పుడు వీటిని నేను ఇంకొక మెథడ్లో కూడా చేస్తాను చూడండి. సో ఇది మనకు మామూలు తెలిసిన మెథడ్. ఓకే. సో ఇప్పుడు మనకి sin A తెలుసు ఎంత, 3/4. ఓకే. కాస్ ఏ వచ్చి కనుక్కోవాలి మనం. ఓకే. మనకు ఒక ఐడెంటిటీ తెలుసు, ఇప్పుడే నేర్చుకున్నాం 3 ఐడెంటిటీస్. అవేంటి, sin స్క్వేర్ ఏ ఆర్ థీటా ఎనీ యాంగిల్ అనమాట. ఓకే. కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని తెలుసు మనకి. ఓకే. సో ఇక్కడ sin A బదులు 3/4 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే. 3/4 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఓకే. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ ఏ ఏమైపోతుంది, 1 మైనస్ 3/4 హోల్ స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ ఇస్ 9, 4 స్క్వేర్ ఇస్ 16 కదా, 16. ఓకే. సో 16 మైనస్ 9/16, రైట్. 16 మైనస్ 9 అంటే 7 కదా, 7/16, రైట్. సో కాస్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 7/16 అవుతుంది, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7/4. ఓకే. మనం ఇంతకుముందు చేస్తే ఏమొచ్చింది, కాస్ ఏ స్క్వేర్ రూట్ 7/4 అని వచ్చింది. ఓకే. సో ఇలా చేయకుండా కూడా మనం సింపుల్గా ఒక ఐడెంటిటీ యూస్ చేసి చేసేయచ్చు. ఓకే. నెక్స్ట్ tan A అనుకోవాలి. ఓకే. tan A ఎలా అనుకుంటాం, sin A బై కాస్ ఏ ఇస్ tan A కదా. ఓకే. సో మనకు sin A తెలుసు ఎంత, అది 3/4. ఓకే. బై కాస్ ఏ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 7/4. ఓకే. 4 క్యాన్సిల్ అయిపోతుంది, 3/√7 వస్తుంది. ఓకే.